మేలు, కీడు, నీతి, అబద్ధం. దావీదు కీర్తన 52వ అధ్యాయంలో మరి వ్రాయబడిన ప్రకారం మేలు, కీడు, నీతి, అబద్ధం. దీనిలో ఎక్కువ మరి కీడు, అబద్ధము. మరి ఇవే నీకు ఇష్టము అంటున్నాడు. కీడు చేయుట, అబద్ధము పలుకుట, ఈ రెండు నీకు చాలా ఇష్టం. మరి నీకు ఇష్టం లేని ఏంటి? మేలు చేయడం ఇష్టం లేదు, నీతి పలుకుట ఇష్టం లేదు. నీకు ఇష్టమైనది కీడు, అబద్ధం. అందుకే భక్తుడు మాట్లాడుతున్నాడు, మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. నీకు ఇష్టం పాపము చేయువాడా, మోసము చేయువాడా, నీకు ఇష్టమైనవి ఏమిటి? మోసం చేసేవారికి ఇష్టమైనవి ఏంటి? కీడు చేయాలని, మంచివారిని కీడు చేసి వారిని మోసం చేసి అనే ఉద్దేశం కలిగి ఉన్నవారు కీడు చేసేవారు, మోసం చేసేవారు. మోసగాళ్ళకు కోరిక ఉంటుంది, ఎదుటి వారికి కీడు చేయాలని, ఎదుటి వారిని నష్టపరచాలని. మోసగారులు ఎప్పుడు ఇదే దురాలోచనలో ఉంటారు. వారి హృదయంలో ఎప్పుడు ఉండే దురాలోచన ఏంటంటే మంచి వారిని కీడు చేసి డిస్టర్బ్ చేసేయాలి, వారి కుటుంబాలలో నెమ్మది లేకుండా చేయాలి, వారికి శాంతి లేకుండా చేయాలి. మోసం చేసేవాడు కీడు ద్వారా ఇవి చేస్తుంటాడు. మంచి వారిని చెడిపేయాలి, డిస్టర్బ్ చేయాలనేవాడు అబద్ధం చెప్తుంటాడు. మంచి వారి గురించి అబద్ధ ప్రచారాలు చేస్తుంటాడు. మేలు చేయడు సరికదా, కీడు చేస్తూ అబద్ధాలు చెప్తూ మంచివారి జీవితాలలో కొంత మట్టుకు వాడు నష్టం కలిగించేవాడిగా ఉంటాడు. సాతాను దుష్టుడు, శోధకుడు, మోసగాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు. ఉన్నది ఉన్న నీతిని వాడు పలుకడు, వాడు అబద్ధాలు మోపుతుంటాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద మరి శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు అనేకమైన అబద్ధాలు చెప్పారు. ఆయన గురించి వారు చెప్పినవన్నీ అబద్ధపు మాటలే. నీతి పలుకుట కంటే అబద్ధము చేయటం వానికి ఇష్టం, చాలా ఇష్టం. దుష్టునికి చాలా ఇష్టం, మోసగానికి చాలా ఇష్టం. ఇష్టమైనవి ఏమిటిన్నాయి వానికి అంటే కీడు చేయుటయు, అబద్ధము చెప్పుటయు వానికి ఇష్టము.